1947 నుంచి ఈ రోజు దాకా జరిగిన ఎన్నికలు అన్నిట్లో కూడాను హైయెస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ ఈసారి జరిగింది. 92.3% ఓటింగ్ జరిగింది. జై శ్రీరామ్ అన్న వాళ్ళని అరెస్ట్ చేయడం, అది స్వతంత్ర దేశం, ఎవరైనా ఏమైనా మాట్లాడుకోవచ్చు. వాళ్ళు అల్లాహు అక్బర్ అన్నప్పుడు వీళ్ళు జై శ్రీరామ్ ఎందుకు అనకూడదు వాళ్ళు. అలాగే సందేశ్ ఖలీలో ఎవరైతే సామూహిక బలాత్కారం చేశారో ఆవిడ బీజేపీ టికెట్ మీద గెలిచింది. అక్కడ ముస్లిం మెజారిటీ ఉన్నది. అయినా కానీ హిందూ కన్సాలిడేషన్ వల్ల 5,000 చిన్న స్వల్ప ఆధిక్యతతో ఆ అమ్మాయి గెలిచింది. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్, బెంగాల్లో సుదీర్ఘ కాలం నిరీక్షణ తర్వాత బీజేపీ బెంగాల్ని అయితే హస్తగతం చేసుకుంది. మమతా బెనర్జీ 3 పర్యాయాలు వరుసగా గెలిచి ఆవిడైతే ఇప్పుడు ఓటమి అయితే చవి చూడాల్సి వచ్చింది. అసలు బెంగాల్లో బీజేపీ ఎలాంటి ప్లానింగ్ తో ముందుకెళ్ళింది, అలానే ఒక ప్రాంతీయ పార్టీగా బలంగా కనపడిన మమత, అలానే ఒక బలమైన వాయిస్ ని వినిపించిన తృణమూల్ కాంగ్రెస్ ఓటమి చెందడానికి అక్కడ కారణాలు ఏంటి? అంటే మనకు 1990 దశకంలో ఇదే మమతా బెనర్జీ స్త్రీల హక్కుల కోసము, స్త్రీల రక్షణ కోసము ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారిణి. జ్యోతి బసు కమ్యూనిస్ట్ ప్రభుత్వం మహిళల్ని హింసిస్తూ ఉన్నప్పుడు ఈవిడ ఒక రేప్ విక్టిమ్ ని తీసుకొని వెళ్ళి జ్యోతి బసు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తే అప్పటి కమ్యూనిస్ట్ గూండాలు ఈవిడని బాగా సతాయించి అక్కడి నుంచి తరిమేశారు. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఈవిడ మీద చేయని అత్యాచారాలు లేవు, చాలా విపరీతమైన దారుణమైన అత్యాచారాలు చేస్తుండగా వాటన్నిటి తట్టుకొని కమ్యూనిస్టులని కంప్లీట్ గా ఓడించి అక్కడ సత్తాలోకి వచ్చినటువంటి ఉద్యమకారిణిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. 15 సంవత్సరాలు రాజ్యం వెళ్ళి. కానీ స్టోరీ కట్ చేస్తే ఇప్పుడు ఆర్జీ కారులో జరిగినటువంటి మానభంగము, తర్వాత అమ్మాయిని చంపేసినటువంటి ఉదంతం తర్వాత ఆవిడ ప్రవర్తన చూస్తే కనుక జుగుప్సాకరంగా ఉంది. ఆవిడ ఏమంటోంది, అసలు అంత రాత్రి వెళ్ళవలసిన అవసరం ఏముంది అమ్మాయిలకి ఉంటుంది. అంటే అమ్మాయిల్ని రక్షించి వాళ్ళ పక్షాన్ని నిలబడే పోయి అత్యాచారం చేసినటువంటి వాళ్ళని సమర్థిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు దిగజారింది ఆవిడ. ఆఖరికి వాళ్ళ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కావచ్చు, తర్వాత మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ తారుమారు చేసి వాళ్ళని సీసీటీవీ ఫుటేజ్లని ట్యాంపర్ చేసి వాళ్ళని రక్షించే దిశగా ఆవిడ ప్రయత్నం చేస్తుంది. ఒక మహిళకు జరిగిన అత్యాచారాన్ని ఆవిడ ఒక తోటి మహిళగా ఆవిడ దాన్ని రక్షించి వాళ్ళకి న్యాయం తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేయాలి. కానీ దాన్ని వదిలేసి ఎవరైతే ఈ అఘాతకం చేశారో వాళ్ళని సమర్థిస్తున్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితికి ఆవిడ దిగజారి. సందేశ్ ఖలీలో కూడా అదే పరిస్థితి. సందేశ్ ఖలీలో భర్త పిల్లల ఎదురుగా రోజు వచ్చి వాళ్ళు రేప్ చేసి వెళ్తూ ఉంటే గనక, సామూహిక బలాత్కారం చేస్తుంటే గనక వాళ్ళకి రక్షణ లేదు మహిళలు. ఎందుకంటే రేప్ చేసిన వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కాదు కదా, వాళ్ళ మీద అసలు వాళ్ళు బయటికి కూడా రాలేనటువంటి పరిస్థితి. సిఆర్పిఎఫ్ వెళ్ళి వాళ్ళకి రక్షణ కలిగిస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. సిఆర్పిఎఫ్ వెళ్ళిపోగానే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ విత్డ్రా చేయించింది ఆవిడ. అంటే ఒక మహిళకి ఇంత అత్యాచారం జరుగుతున్నా ఆవిడ రాజకీయాలే ముఖ్యము, ఆవిడ ముస్లిం తుష్టీకరణ రాజకీయాలే ముఖ్యం. అంత దౌర్భాగ్యంగా దిగజారిపోయింది ఆవిడ. ఒకప్పుడు మమతా బెనర్జీకి ఉన్నటువంటి ఉద్యమకారిణిగా ఉన్నటువంటి ఆ ఇమేజ్ ఏంటి, ఇప్పుడు ఆవిడ చేస్తున్నటువంటి రాజకీయాలు ఏంటి? అందుకనే ప్రజలు అలసిపోయారు. ప్రజలు అలసిపోయి ఈవిడని ఎట్టి పరిస్థితుల్లో దించాలి అన్న ఒక నిర్ణయం తీసుకొని ఆవిడని ఓడించడం అనేది జరిగింది. బీజేపీ కలిసి వచ్చింది, బీజేపీకి ఓటు వేశారు. కానీ ఇదే పరిస్థితిలో కాంగ్రెస్ ఉండవలసింది. ఈవిడ చేసినటువంటి అత్యాచారాలు, అన్యాయాలని ఎండగడుతూ వాళ్ళు కనుక ఉద్యమం చేసి ఉంటే బహుశా కాంగ్రెస్ ఓటు వేసి ఉండొచ్చు. మమతా బెనర్జీని ఓడించడానికి అవసరమైనటువంటి ఓటు ఇది. ఈ రోజు బీజేపీ దాన్ని ఓము చేసుకుంది, దాన్ని ఎన్కాష్ చేసుకుంది. కానీ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ కానీ చేసుకోలేకపోయారు. ఇది అర్థం చేసుకోవాలి. ఈరోజు 80 సీట్లు టీఎంసీ గెలిచింది, 207, 208 సీట్లు మనకు బీజేపీ గెలుచుకుంది. 2 సీట్లు కాంగ్రెస్ కి, 2 సీట్లు కమ్యూనిస్టులకి, 2 సీట్లు ఒక ముస్లిం పార్టీకి వీళ్ళు గెలుచుకున్నారు. 1 సీటు ఇంకొక కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు గెలుచుకున్నారు. అంటే తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ కాకుండా గెలిచిన సీట్లన్నీ కూడా 2 కాంగ్రెస్ కావచ్చు, 2 కమ్యూనిస్టులు కావచ్చు, 2 ముస్లిం పార్టీలు కావచ్చు, లేదా ఇంకొక కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు. ఈ క్యాండిడేట్స్ అందరూ ముస్లింసే. అంటే ఈ రోజు ముస్లిం తుష్టీకరణ రాజకీయాలు తప్ప ఇంకేమి చేయట్లేదు అక్కడ ఈ పార్టీలన్నీ కూడా.
ఎందుకంటే ముస్లిం ఓటర్ బేస్ అక్కడ 27-30% ఉంది కాబట్టి వీళ్ళ రాజకీయాలన్నీ దాని చుట్టూతోనే వెళ్తున్నాయి. దాంట్లో హిందువులని ఎలా వీళ్ళు అవమానిస్తున్నారో, వాళ్ళ హక్కులను ఎలా కాడ రాస్తున్నారో అన్న పరిస్థితి అక్కడ గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నాం. నిన్ననే వచ్చిన విజువల్స్ చూసాం. అసన్సోల్లో గత 10 ఏళ్లుగా మూతబడినటువంటి ఒక దుర్గా అమ్మవారి ఆలయం, అది సుప్రీంకోర్టు దీన్ని తెరవండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చినా కానీ మమతా బెనర్జీ ప్రభుత్వం దాన్ని ఓపెన్ చేయలేదు. నిన్న వాళ్ళు అదే పనిగా ఓపెన్ చేసి అక్కడ అందరూ దర్శనం చేసుకుని వాళ్ళు పటాకులు కాల్చుకున్నారు. అంటే ఎంతటి తుష్టీకరణ రాజకీయాలు జరిగినాయో, మైనారిటీ అపీస్మెంట్ రాజకీయాలు జరిగినా అర్థం చేసుకోవచ్చు. దాని పర్యావసానమే ఈ రోజు అక్కడ. అలాగే మనకు రంజాన్ టైంలో కావచ్చు, లేకపోతే మనకు మొహర్రం టైంలో కావచ్చు, ముస్లింలకు సంబంధించినటువంటి ర్యాలీలకు పర్మిషన్ ఇచ్చేది, హిందువులకు సంబంధించినటువంటి దుర్గా పూజకు సంబంధించిన పర్మిషన్ ఇచ్చేది కాదు ఆవిడ. అలాగే మనకు రామ్ ధన్ అనేవాడు, మన ఏంటంటే మన ఏదైతే మనకు ఆకాశంలో 7 రంగులది ఇది మనకు రామ్ ధనుస్ అనేవాళ్ళు. రామ్ ధనుస్ అంటే మనకు ఇంద్రధనుస్ అంటాము, రామ్ ధనుస్ అంటాం, వాళ్ళు రామ్ ధనుస్ అని పిలిచేవాళ్ళు. దాన్ని ఆవిడ రామ్ పేరు వచ్చింది కాబట్టి ముస్లింలు ఎక్కడ బాధపడతారు అని చెప్పి రంగు ధనుస్ అని మార్చింది ఆవిడ పేరు. అంటే అంత లెవెల్లో ఆవిడ తుష్టీకరణ రాజకీయాలు చేయడం, అని జై శ్రీరామ్ అన్న వాళ్ళని అరెస్ట్ చేయడం. అది స్వతంత్ర దేశం, ఎవరైనా ఏమైనా మాట్లాడుకోవచ్చు. వాళ్ళు అల్లాహు అక్బర్ అన్నప్పుడు వీళ్ళు జై శ్రీరామ్ ఎందుకు అనకూడదు వాళ్ళు, కానీ వాళ్ళని అరెస్ట్ చేసింది. అంటే అంత ఏకపక్షంగా ముస్లిం తుష్టీకరణ రాజకీయాలు చేసేసరికి ఈ రోజు ప్రజలందరూ కూడా విసిగిపోయి ఆవిడని ఓడించాలనుకున్నారు. కీలకంగా బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, షేక్ హసీనా ప్రభుత్వం పోయి మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువుల పట్ల అక్కడ జరిగిన అత్యాచారాలని వెస్ట్ బెంగాల్లో కూడా అందరూ గమనించారు. అక్కడ హిందువులు ఎంత అసురక్షితంగా ఉన్నారో, వాళ్ళ పట్ల ఎటువంటి దాష్టికాలు జరిగినాయి, వీళ్ళని ఎలా తగలబెట్టారు, వీళ్ళని ఎలా చంపారు, వాళ్ళ మహిళల్ని ఎలా రేప్ చేశారు, ఇండ్ల బయట తాళాలు వేసి పెట్రోల్ బాంబులు వేసి ఇళ్లను ఎలా తగలబెట్టారు, ఇవన్నీ చూశారు వాళ్ళు. రేపటి రోజు మళ్ళీ మమతా బెనర్జీ గెలిచి వస్తే కనుక ఈవిడ ముస్లిం రాజకీయాలతోటి మేము అసలు బతికుంటామా ఇక్కడ అన్నటువంటి పరిస్థితి అక్కడ అందరూ కూడాను అర్థమైంది. కాబట్టి వాళ్ళు ఆ భయంతో ఈవిడని ఎలాగైనా ఓడించాలి అన్న భయంతో వాళ్ళు కన్సాలిడేటెడ్ గా అయ్యి వాళ్ళు ఓటింగ్ అంతా కూడా ఈవిడకి వ్యతిరేకంగా ఓటేశారు. ముస్లింలు ఇప్పుడు కూడా ఆవిడకే ఓటేశారు. అందుకనే ఆవిడకి 80 సీట్లు వచ్చినాయి. ఆవిడకి వచ్చిన సీట్లంతా కూడా ముస్లిం ఓటు బ్యాంక్ తోనే వచ్చింది, కానీ హిందువులు ఆవిడకేం ఓటేయలేదు. బహుశా 5%, 10% వేసి ఉంటే గొప్ప, అంతకుమించి లేదు. 85-90% హిందువులందరూ కూడా బీజేపీ ఓటేయడానికి కారణం ఇది. దానికి ఆవిడ చేసినటువంటి పాలిటిక్స్. తర్వాత మనకు నానో ప్లాంట్ దగ్గర నుంచి తీసుకొని ఎన్నో అక్కడ ఉన్నటువంటి మనకు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, బ్రిటిష్ అక్కడ వాళ్ళ క్యాపిటల్ ఉండేది కదా కోల్కతాలో. కాబట్టి వెస్ట్ బెంగాల్ అన్నది లేదా బంగ్లాదేశ్ లో ఉన్న బెంగాల్ ఆ ప్రాంతం అంతా కూడాను ఇండస్ట్రీస్ చాలా పెట్టారు వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు. అద్భుతమైన ఇండస్ట్రీస్ ఉండేవి. బాటా కావచ్చు, బిర్లా కావచ్చు, చాలా కంపెనీలు ఉండేవి అక్కడ. ఈవిడ వచ్చిన కమ్యూనిస్టులు దాన్ని సర్వనాశనం చేశారు. ఈవిడ కమ్యూనిస్ట్ కంటే ఇంకా దారుణంగా వాళ్ళందరినీ నాశనం చేసి నానో ప్లాంట్ని ఇక్కడి నుంచి తీసేంత వరకు ఆవిడ ఉద్యోగం చేసి ఏం చేసిందో చూసాం మనం. దానివల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండేవి. ఇవన్నీ గుజరాత్కి వెళ్ళిపోయాయి. అక్కడ ఇండస్ట్రీస్ లేవు. అక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు లేక వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారు. మనకు చూసామంటే ఇప్పుడు హైదరాబాద్ లో కానీ బెంగళూరులో కానీ మన ఐటీ కంపెనీస్ లో మేజర్ సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడాను వాళ్ళందరూ కూడా ఐటీ కంపెనీలో పనిచేసేవాళ్ళు బెంగాల్ నుంచి, బీహార్ నుంచి వస్తున్నారు. ఎందుకంటే అక్కడ అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. దాంట్లో చదువుకున్నటువంటి వాళ్ళకి అవకాశాలు లేక అందరూ వలస వెళ్ళిపోయారు. ఈ రోజు వాళ్ళందరూ మళ్ళీ వెళ్ళి తిరిగి ఎందుకు ఓటేశారంటే కనుక మళ్ళీ ఇటువంటి పరిస్థితులు రాకూడదు, మా స్టేట్ లోనే మాకు ఉద్యోగ అవకాశాలు కావాలి అని కసికొద్ది ఓటు వేశారు. 1947 నుంచి ఈ రోజు దాకా జరిగిన ఎన్నికలు అన్నిట్లో కూడాను హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ ఈసారి జరిగింది. 92.3% ఓటింగ్ జరిగింది, అంటే మెజారిటీ ఓట్. ఇంకొక విషయం ఏంటంటే గత 40 సంవత్సరాల్లో మనం కనీసం అంటే 40-45 సంవత్సరాల్లో ప్రతి ఎన్నికలప్పుడు కూడాను వైలెన్స్ జరిగేది, ఫైరింగ్ అయ్యేవి, చాలా మంది చనిపోయేవాళ్ళు. 2021 ఎన్నికల్లో 24 మంది పోలింగ్ రోజు చనిపోయారు. ఈసారి ఒక్క వ్యక్తి కూడా చనిపోలేదు, ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ అవ్వలేదు. అంటే ఎలక్షన్ కమిషన్ పటిష్టమైనటువంటి సెక్యూరిటీ వలయం, రాగానే 300-400 మంది ఆఫీసర్ల వాళ్ళ బెంగాల్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులని, కలెక్టర్లని అందరినీ కూడా వాళ్ళు కంప్లీట్ గా ట్రాన్స్ఫర్ చేసి కేంద్ర బలగాలను తీసుకొని వచ్చి ప్రతి గల్లీ నుక్కోడ్లో వాళ్ళు తిరిగి ఒక విధమైనటువంటి అభద్రతా భావంలో ఉన్నటువంటి వాళ్ళకందరూ కూడా భరోసా కలిగించారు. మీరు వచ్చి ఓటు వేయండి, మీకు ఏమీ అవ్వదు, అంతేకాదు ఎన్నికలైన తర్వాత కూడా మిమ్మల్ని ఏమీ ఎవరు చేయలేరు, 60 రోజుల దాకా మేము ఉంటాము అని వాళ్ళు చెప్పడము. ఈ యొక్క సెక్యూరిటీ
అందరూ సురక్షితంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈరోజు వచ్చి ఓటేయగలిగారు. గతంలో పర్సంటేజ్ 85% ఓటేజ్ ఉన్నా కానీ కూడా ప్రజలు ఓటు వేయలేకపోయారు. ఎందుకు? అక్కడేమో బూత్లో 85% పడేది, కానీ వీళ్ళు ఇంటి నుంచి కూడా బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. బీజేపీ సపోర్టెడ్ ఏరియాస్ అనేసరికి అక్కడ బాంబులు పేలేవి, ఇండ్లకు తాళాలు పెట్టేవాళ్ళు, వీళ్ళ ఓట్ల బూతులో వాళ్ళు వేసేసుకునేవాళ్ళు. ఈ రోజు అటువంటి పరిస్థితి లేదు. చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని ఈ గుండా ఎలిమెంట్స్ అందరినీ అరెస్ట్ చేయడము, వాళ్ళకు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం, ఎక్కడైనా చిన్న అల్లరి జరిగినా కానీ ఇమ్మీడియట్ గా ఫోర్సెస్ దాన్ని రెస్పాండ్ అవ్వడం, దాంతో అక్కడ ఒక సురక్షిత భావం వాళ్ళకు వచ్చింది కాబట్టి ఈ రోజు స్వచ్ఛందంగా వాళ్ళందరూ ఓటు వేసుకోగలిగారు. దాని పరిణామమే ఈ రోజు మనం చూస్తున్నాం. కాబట్టి ఏ అంశానికైనా చాలా కారణాలు ఉంటాయి, ఇందులో చాలా విభిన్నమైన కారణాలు ఉన్నాయి. 99% అంతా కూడాను ఆవిడ చేసిన స్వయం కృతాపరాధమే. ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. కరప్షన్, శారదా స్కామ్ లాంటివి. టీచర్లు పాపం వాళ్ళ ఉద్యోగాలు లేవు, ముందర రాష్ట్రాల్లో ఉద్యోగాలు లేవు, అందరూ బయటికి పోతున్నారు. ఆ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలను కూడా కరప్షన్ తోటి వాళ్ళు అమ్మేసుకొని కోట్ల రూపాయలు క్యాష్ కట్టలు దొరికే వీళ్ళ నేతల ఇళ్లలో అటువంటి కరప్షన్ చేసి ఆవిడ చేసింది అందరూ ప్రజలు చూశారు కదా. కాబట్టి అది ఒకటి కరప్షన్ కావచ్చు. మహిళలను ఎలా ఆవిడ ట్రీట్ చేసింది, మహిళలు ఎంత అసురక్షితంగా ఉన్నారు. ఈ రోజు ఆ ఆర్జీ కార్ ఘటనలో రేప్ చేయబడి చంపబడినటువంటి అమ్మాయి తల్లి ఈరోజు గెలిచింది. అలాగే సందేశ్ ఖలీలో ఎవరైతే సామూహిక బలాత్కారం చేశారో ఆవిడ బీజేపీ టికెట్ మీద గెలిచింది. అక్కడ ముస్లిం మెజారిటీ ఉన్నారు, అయినా కానీ హిందూ కన్సాలిడేషన్ వల్ల 5,000 చిన్న స్వల్ప ఆధిక్యతతో ఆ అమ్మాయి గెలిచింది. అలాగే ఒక పని మనిషి అక్కడ ఆవిడ గెలిచింది. అంటే ఈ మమతా బెనర్జీ యొక్క మహిళల పట్ల ఆవిడ చేసినటువంటి అత్యాచారాలకు వ్యతిరేకంగా ఇంతటి పామరులైనటువంటి వాళ్ళు నిలబడ్డారు కాబట్టి వాళ్ళు గెలిచారు. అందుకని ఇది చాలా సింపుల్ గా బీజేపీ రాజకీయం అనో హిందుత్వ రాజకీయం అనో అందుని కొట్టివేయడం అనేది చాలా చాలా తప్పదు. మమతా బెనర్జీ చేసిన అరాచకాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఆవిడ చేసినటువంటి ఈ మైనారిటీ అపీస్మెంట్ తుష్టీకరణ రాజకీయాలు అర్థం చేసుకోవాలి. ఎంతటి గూండా రాజ్యం అక్కడ నడిచిందో మనం అర్థం చేసుకోవాలి. 300 పైచీలకు బీజేపీ సపోర్టర్లు హిందువులు, బీజేపీ సపోర్ట్ చేయనటువంటి వాళ్ళు కూడా హిందువులు 300 మంది 2021 ఎన్నికల తర్వాత చచ్చిపోయారు. వాళ్ళని చంపేశారు. ఎంత దారుణంగా చంపారో మనం చూసాము. ఆఖరికి మహిళల్ని రేప్ చేస్తున్నప్పుడు హిందూ మహిళ అయితే రేప్ చేశారు. ఈవెన్ టీఎంసీకి ఓటు వేసిన హిందూ మహిళలను కూడా రేప్ చేశారు. రేప్ చేస్తున్నప్పుడు జై శ్రీరామ్ అరవండి, మీకు ఎవరైనా వచ్చి కాపాడతారో చూస్తామని అన్నారు. అంతటి అరాచకం అక్కడ సృష్టించింది ఆవిడ ఓటు బ్యాంక్ కోసము, ఆవిడ సత్తా కోసం. కాబట్టి ఈ రోజు ప్రజలు వాళ్ళలో చైతన్యం వచ్చి తిరగబడి వాళ్ళు ఓటేశారు. బీజేపీ ముందర ఉన్నది అంతే. అందుకే నేను పదే చెప్తున్నాను, ఈ రోజు కాంగ్రెస్ కనుక అటువంటి ఉద్యమం చేసి ఈవిడ వ్యతిరేకంగా నిలబడి ఉంటే కాంగ్రెస్ ఓటేసి ఉండేవాళ్ళు. మమతా బెనర్జీ మీద ఉన్న తీవ్ర వ్యతిరేకతే బీజేపీకి గెలుపుకి బాటలు వేసింది అంటారు. కరెక్ట్. తప్పకుండా ఆవిడ చేసిన తప్పిదాల వల్లనే ఈ రోజు ప్రజలు బీజేపీకి ఓటేశారు. కానీ అఫ్ కోర్స్ బీజేపీ గతంలో కూడా మనం ఎన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నారో అక్కడ డెవలప్మెంట్ తీసుకొచ్చారు, శాంతియుతమైన వాతావరణం తీసుకొచ్చారు. అది కూడా వాళ్ళకు అంటే బీజేపీ యొక్క స్ట్రెంగ్త్ మనం తీసివేయడానికి వీల్లేదు. వాళ్ళ స్ట్రెంగ్త్ ఉన్నా కానీ కూడా బహుశా వాళ్ళు అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసేంత శక్తి వాళ్ళకి లేకపోయి ఉండొచ్చు. కానీ ఈ రోజు మమతా బెనర్జీ యొక్క ఈ దాష్టికం వల్ల ఆవిడను ఓడించాలి అన్న కసితోటి బీజేపీకి ఓటేసిన ఓట్లు కూడా నార్మల్ బీజేపీకి వచ్చే ఓట్ల కంటే కూడా రెట్టింపు ఓట్లు వాళ్ళకు రావడానికి కారణం మమతా బెనర్జీనే. 2011లో అసలు అక్కడ కనీస స్థాయిలో కూడా అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ అనేది లేదు బీజేపీకి. కానీ క్రమేణా 2011 నుంచి చూసుకుంటే 2016లో వారికి కొంత ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. అలాగే ఎంపీ సీట్లు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో 19 ఎంపీ సీట్లు ఏమో వచ్చినాయి 2019. ఆ తర్వాత 2024 వచ్చేపాటికి మరింతగా బీజేపీ బలాన్ని పెంచుకుంటూ వచ్చింది. సో ఒక బీజేపీ ఒక పక్కా ప్లానింగ్ తో కొంత ఎక్సర్సైజ్ చేసుకొని పక్కా ప్లానింగ్ తో మమతాని దించింది అనేది ఒక చర్చ. తప్పకుండా ప్లాన్ చేయరా? పొలిటికల్ పార్టీ అయితే ప్లానింగ్ లేకుండా వెళ్ళాలని మీరు అనుకుంటున్నారా? పొలిటికల్ పార్టీ అంటేనే వాళ్ళు గెలవడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తారు, సత్తాలో ఉన్నటువంటి అపోజిషన్ ని దించడానికే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్లాన్ చేయట్లేదా బీజేపీని దించడానికి? ఎవరైనా అదే చేస్తారు కదా. పొలిటికల్ పార్టీ అంటే అది వాళ్ళు ప్లానింగ్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా నిలబడాలి, ప్రజల మన్నన పొందాలి, ప్రజల ఓట్లు సంపాదించుకోవాలి, వాళ్ళు సత్తాలోకి రావాలి. ఇదే పొలిటికల్ పార్టీ కదా. కాబట్టి బీజేపీ చేస్తున్న తప్పే ఉంది. ప్రతిపక్షాలు కాంగ్రెస్ నుంచి తీసుకుంటే, ఇప్పుడు తృణమూల్ నుంచి కాంగ్రెస్ నుంచి తీసుకుంటే అన్ని ప్రతిపక్షాలు కూడా ఒక ప్రధానమైన ఆరోపణ చేస్తున్నాయి.
బెంగాల్లో బెంగాల్లో కేంద్ర బలగాల్ని మోహరించారు. తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్ కి సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు అయితే చేశారు. దానికి బీజేపీ ఎలాంటి కౌంటర్ ఇచ్చింది? బీజేపీ వద్ద ఉన్న ఆన్సర్ ఏంటి? బీజేపీ ఎందుకు ఆన్సర్ ఇవ్వాలి దానికి? ఈ నిర్ణయం ఎవరు చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ చేస్తాం. ఒకసారి కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత అది ఏ ప్రభుత్వం అధీనంలో ఉండదు. అది ఎలక్షన్ కమిషన్ నిర్ణయిస్తుంది. కేంద్ర బలగాలను ఎంత దించాలి, ఎక్కడ ఏమవుతున్నాయి, ఒకవేళ ఈవీఎంలో ట్యాంపర్లు అవుతాయి కనుక దాన్ని ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, బీజేపీకి ఏం సంబంధం? అది బీజేపీ ఎందుకు సమాధానం చెప్పాలి? అంటే ఎలక్షన్ కమిషన్ బీజేపీ సొత్తుగా పనిచేస్తోందని మీరు అనుకుంటున్నారా? కాబట్టి వీళ్ళ ఆరోపణలకు ఏమైనా పారదర్శకత ఉందా? తృణమూల్ కాంగ్రెస్ ఎన్నిసార్లు సుప్రీంకోర్టు వెళ్ళింది? కపిల్ సిబ్బల్ లాంటి దిగ్గజ నేత తృణమూల్ కాంగ్రెస్ ని సపోర్ట్ చేస్తూ సుప్రీంకోర్టు వెళ్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి వెనక్కి పంపించింది. సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఆఫీసర్లు గ్రౌండ్ లెవెల్ ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తే వాళ్ళని ఘెరావ్ చేసి వాళ్ళని బందీలుగా తీసుకుంది వీళ్ళ పార్టీకి. సుప్రీంకోర్టు చాలా క్రూరమని వాళ్ళు ఆర్డర్ ఇస్తే 7 గంటల తర్వాత సెంట్రల్ బలగాలు వెళ్ళి వాళ్ళని విడిపించుకోవాల్సి వచ్చింది. అంటే వీళ్ళు చట్టాన్ని ఏం గౌరవిస్తున్నారు, చట్ట సభలను ఏం గౌరవిస్తున్నారు, న్యాయస్థానాలను ఎలా గౌరవిస్తున్నారు అర్థం చేసుకోవచ్చు. బీజేపీ ఎందుకు ఆన్సర్ ఇవ్వాలి దానికి? సుప్రీంకోర్టు ఒకవేళ ఎలక్షన్ కమిషన్ తప్పు చేసింది అంటే గనక దానికి పై స్థానం ఉన్నది. ఎలక్షన్ కమిషన్ చేసినవి కరెక్టే అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఆఖరికి కౌంటింగ్ రోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని పెట్టాలి అన్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దానిని కూడా వీళ్ళు ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేస్తే కనుక పారదర్శకంగా కౌంటింగ్ జరగడానికి ఎలక్షన్ కమిషన్ అధికారాలు ఉన్నాయి అని సుప్రీంకోర్టు చెప్పింది. బీజేపీకి ఏం సంబంధం దాంట్లో? ఇదే పరిస్థితుల్లో తమిళనాడులో ఎందుకు ఎవరు ప్రశ్నించట్లేదు? కేరళలో ఎందుకు ప్రశ్నించట్లేదు? అక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ బలగాలను దించింది కదా, అక్కడ కూడా ఫోర్సెస్ మోహరింపు చేసింది కదా, అక్కడ కూడా ఇవే నిర్ణయాలు అక్కడ కూడా తీసుకుంది కదా. అక్కడ కూడా ఏమైనా పోలింగ్ బూత్లు ఏమైనా గొడవలు అయితే కనుక వాళ్ళు మళ్ళీ దాన్ని రీపోలింగ్ చేసే అధికారాలు ఉన్నాయి. గతంలో ఎప్పుడు జరగలేదు రీపోలింగ్, మొదటిసారి జరుగుతోందా? ఒక్క బెంగాల్లో మాత్రమే ఎందుకు వాళ్ళు బీజేపీని అక్యూజ్ చేస్తున్నారు? కాబట్టి ఈ పాలిటిక్స్ అర్థం చేసుకోవాలి మనము. ఎవరు దీనికి బాధ్యులో దానికి కాన్స్టిట్యూషనల్ అథారిటీ, రాజ్యాంగబద్ధంగా ఈ అధికారాలు ఎవరికి ఉన్నాయంటే ఎలక్షన్ కమిషన్కి ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ అంత అద్భుతంగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేసింది కాబట్టే ఈ రోజు ఒక్క వ్యక్తి కూడా చావలేదు. మృత్యువు లేకుండా, వైలెన్స్ లేకుండా, ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ అవ్వకుండా ఇంత పెద్ద ఎత్తున అక్కడ ఎన్నికలు జరిగినాయంటే కనుక ఆ క్రెడిట్ అంతా కూడా మన ఎలక్షన్ కమిషన్